Hello, welcome to EHFG Ministries Media. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేను ఆశిస్తున్నా. ఈరోజు మనం ఈ వీడియోలో చూసినట్లయితే స్టెమ్ సెపరేషన్ ఏ సాఫ్ట్వేర్లో బెటర్గా ఉంది, అది లాజిక్ ప్రోలోనా ఏబుల్టన్ లైవ్లోనా అన్న ఈ యొక్క డిఫరెన్షియేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ప్రీవియస్ వీడియోలో నేను ఒక వీడియో చేశాను, ఏంటంటే ఏబుల్టన్ లైవ్ 12.3 వర్షన్లో స్టెమ్ సెపరేషన్ అన్న ఫ్యూచర్ మీద మనం ఒక వీడియో చేసాం అన్నమాట. ఈ వీడియో చేస్తుండగానే నాకు ఒక ఇష్యూ అన్నది నేను ఐడెంటిఫై చేశాను అనమాట. ఈ ఇష్యూ ఏంటి అంటే ఏబుల్టన్ లైవ్లో మనకి స్టెమ్ సెపరేషన్ జరుగుతుంది, కానీ యాక్యురేట్గా జరగట్లేదు అనమాట. కాబట్టి నేనేం చేశానంటే దీన్ని నాకు డీటెయిల్డ్గా రావాలి అని నేను అనుకున్నప్పుడు నాకు ఏబుల్టన్ లైవ్లో ఆ ఫ్యూచర్ స్టెమ్ సెపరేషన్ అన్న ఫ్యూచర్ అంత డీటెయిల్డ్గా నాకు వర్క్ చేయలేదన్నమాట. ఏబుల్టన్ లైవ్లో ఉన్న స్టెమ్ సెపరేషన్ ఫ్యూచర్ ఈరోజు మనం ఈ వీడియోలో మనం చూసినట్లయితే కంపారిజన్ మనం చూద్దామన్నమాట. లాజిక్ ప్రోలో ఏ రీతిగా స్టెమ్ సెపరేషన్ జరుగుతుంది, అలాగే ఏబుల్టన్ లైవ్లో స్టెమ్ సెపరేషన్ ఎట్లా జరుగుతుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే కంపారిజన్ అన్నమాట. ఏ సాఫ్ట్వేర్లో స్టెమ్ సెపరేషన్ అన్నది నీట్గా జరుగుతుంది, యాక్యురేట్గా జరుగుతుంది అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ అన్నది నేను తీసుకుని ఈ యొక్క ఏబుల్టన్ లైవ్లో కూడా నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, అలాగే లాజిక్ ప్రోలో కూడా నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను అనమాట. మరలా సేమ్ అగైన్ మనం ఒక క్రిస్మస్ సాంగ్ మనం తీసుకోబోతున్నాం. ఈ సాంగ్ వచ్చేసేటప్పటికి ఈ వీడియోలో మనం చూసినట్లయితే బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి అన్న సాంగ్ ఈ ప్రాజెక్ట్లో మనం తీసుకున్నాం అనమాట. ఈ వీడియో అంతా కూడా ఈ సాంగ్ గుండానే మనం వెళ్తామన్నమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను ప్రీవియస్ వీడియోలో అంటే 5 న్యూ ఫ్యూచర్స్ ఆఫ్ ఏబుల్టన్ లైవ్ ఇన్ 12.3 అన్న వర్షన్లో మనం చూసినట్లయితే స్టెమ్ సెపరేషన్ అన్న ఫ్యూచర్ని మనం చూసామన్నమాట. స్టెమ్ సెపరేషన్ ఫ్యూచర్లో మనకి స్టెమ్స్ అన్నవి సెపరేట్ అవుతున్నాయి, కానీ ఏంటి అంటే ఏబుల్టన్ లైవ్లో మనం చూసినట్లయితే చాలా ఎక్కువ టైం మనకి తీసుకుంటుంది అనమాట స్టెమ్ సెపరేషన్ అవ్వడానికి. తో పాటు మ్యాక్ వచ్చేసేటప్పటికి ఆపరేటింగ్ సిస్టమ్ దానికి సపోర్ట్ చేయట్లేదు అని ఒక ఎర్రర్ మెసేజ్ అన్నది మనకి చూపిస్తుంది. అలాగే విండోస్లో కూడా మనం స్టెమ్ సెపరేషన్ మనం చేస్తుంటుంటే మనకి ఏంటంటే టైం చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది. తో పాటు అంతసేపు మనకి టైం తీసుకున్నా సరే కూడా యాక్యురేట్ రిజల్ట్స్ అన్నవి ఏబుల్టన్ లైవ్లో మనకి రావడం లేదనమాట. లెట్స్ సీ హౌ దీస్ విల్ వర్క్ అన్నది. మనం ఇక్కడ బోత్ మిషన్స్ వచ్చేసేటప్పటికి కంప్యూటర్ ఏ వచ్చేసేటప్పటికి మ్యాక్ మనం వాడుతున్నాం, కంప్యూటర్ బి వచ్చేసేటప్పుడు కూడా మ్యాకే వాడుతున్నాం అన్నమాట. 2 కంప్యూటర్స్ మనం వాడుతున్నాం. 2 కంప్యూటర్స్ కూడా మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ మీదే రన్ అవుతున్నాయి అన్నమాట. ఒక కంప్యూటర్ ఏలో మనకి ఏబుల్టన్ లైవ్ ఉంది, కంప్యూటర్ బిలో లాజిక్ ప్రో ఉందన్నమాట. ఈ రెండిట్లోని కూడా మనకి స్టెమ్ సెపరేషన్ అన్న ఫ్యూచర్ బోత్ అప్లికేషన్స్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ బోత్ 2 అప్లికేషన్స్లో లాజిక్ ప్రోలో ఏబుల్టన్ లైవ్లో మనకి హై క్వాలిటీ అండ్ బెస్ట్ సెపరేషన్ అన్నది ఏ సాఫ్ట్వేర్ మనకి ఇస్తున్నది అన్నదే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఏం చేద్దామంటే నేను ఆల్రెడీ బెత్లెహేములో సందడి అనే ఈ యొక్క సాంగ్ని నేను ఆల్రెడీ లాజిక్ ప్రోలో యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి దీన్ని ఆల్రెడీ నేను స్టెమ్స్ని సపరేట్ చేశాను. ఈ వీడియోలో మళ్ళీ మనం చేసి చూద్దాం. నేను ఆల్రెడీ ఆడియోని నేను ఎలాగ యాడ్ చేశాను కదా, నేను చూపిస్తాను అనమాట. జస్ట్ మనం ఎట్లా మన ఆడియోని మనం యాడ్ చేయొచ్చు అన్నది. మనం ఒక వీడియోలో ఈ ఆడియో ఎక్కడున్నది అన్నది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఈ ఆడియోని మనం సింపుల్గా మనం ఇక్కడ దీంట్లో డ్రాగ్ చేస్తే సరిపోతుంది అనమాట. కాబట్టి మిస్ మ్యాచ్ అయ్యింది అంటుంది. మనం ఈ ట్రాక్ తగ్గట్టుగానే మనం యాడ్ చేయమని చెప్తున్నాం. ఓకే, వన్స్ మనం ఇది యాడ్ చేసిన తర్వాత ఆడియోని మనం యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక న్యూ ట్రాక్లో మనం యాడ్ చేసాము. రైట్, ఇప్పుడు మనం ఒక న్యూ సాంగ్ అన్నది మనం యాడ్ చేసాము. ఎప్పుడైతే మనం ఈ సాంగ్ని మనం యాడ్ చేసామో, యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే జస్ట్ రైట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏం ఆప్షన్ ఉందంటే ప్రాసెసింగ్లోకి మనం వెళ్ళి స్టెమ్ స్ప్లిటర్ అనే ఆప్షన్ ఉందన్నమాట. ఈ
స్టెమ్ స్ప్లిటర్ అన్న ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే స్టెమ్ అన్నది స్టెమ్స్గా మనకి సపరేషన్ అన్నది జరుగుతుంది అనమాట. సేమ్ అలాగే మనకి యాజ్ ఇట్ ఈజ్గా మనం చూసినట్లయితే ఏబుల్టన్ లైవ్లో కూడా మనం అట్లనే చేయొచ్చు. అరేంజ్మెంట్ వ్యూలోకి వచ్చేసి ఇక్కడ సాంగ్ ఎక్కడ ఉన్నదో మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సాంగ్ని మనం పట్టుకొచ్చి మనం ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది అనమాట. రైట్, నేను ఏబుల్టన్ లైవ్లో ఈ యొక్క సాంగ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ సాంగ్ని మనం ఈ యొక్క టెంపోకి మనం సెట్ అయ్యేలా సెట్ చేస్తున్నాం. సెట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కూడా రైట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గానే సపరేట్ స్టెమ్ టు ఏ న్యూ ఆడియో ట్రాక్స్ అని చెప్పేసి ఒక ఫ్యూచర్ అనేది ఇచ్చారు. దాన్నే స్టెమ్ సపరేషన్ అని చెప్పేసి ఏబుల్టన్ లైవ్లో మనకి ఈ ఫ్యూచర్ అనమాట. ఇక్కడ మనకి ప్రాబ్లం వచ్చేసేటప్పటికి ఏంటంటే ఏబుల్టన్ లైవ్ అన్నది మనకి స్టెమ్ సపరేట్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. చాలా CPU అండ్ ర్యామ్ కూడా చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట ఈ యొక్క సపరేట్ చేయడానికి. అలా కంపేర్ టు మనకి లాజిక్ వచ్చేసేటప్పటికి అంత టైం మనకి తీసుకోదు. జస్ట్ మోస్ట్లీ 2 minutesలో 2 to 5 minutes లోపల మనకి సపరేషన్ అన్నది జరిగిపోతుంది. కానీ ఏబుల్టన్ లైవ్కి వచ్చేసేటప్పటికి ఇట్స్ టేకింగ్ 20 to 30 minutes తీసుకుంటుంది. కానీ మనకి యాక్యురేట్ రిజల్ట్స్, ఆ బెస్ట్ అవుట్పుట్ క్వాలిటీ అన్నది ఏబుల్టన్ లైవ్లో రావడం లేదనమాట. లెట్స్ సీ హౌ ఇట్ విల్ టేక్ అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈ సాంగ్ సెలెక్ట్ చేసిన తర్వాత స్టెమ్ స్ప్లిటర్ అని చెప్పేసి ఈ ఆప్షన్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అన్నది మనకు అడుగుతుంది అనమాట. మనకి ఏ రీతిగా ఈ స్టెమ్స్ అన్నవి సపరేట్ అవ్వాలి అన్నది, వోకల్, డ్రమ్, బేస్, గిటార్, పియానో అండ్ అదర్ అని చెప్పేసి ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ ఇస్తుంది అనమాట. మనకి ఏ ఆప్షన్ కావాలో మనం సెలెక్ట్ చేసుకుంటే వోకలా లేకపోతే డ్రమ్మా, బేసా అని ఇలా మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో సెలెక్ట్ చేసుకుంటే అన్ని ట్రాక్స్ అనేవి మనకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆల్ సెలెక్ట్ చేసి అప్లై మనం ప్రెస్ చేయగానే ఇట్ విల్ గివ్ సమ్ టైం అన్నమాట. ఎంతసేపు టైం తీసుకుంటుంది స్ప్లిట్ అవ్వడానికి. ఇక్కడ చూడండి 1 minute 26 seconds ఇది స్ప్లిట్ అయిపోతుంది అనమాట సాంగ్. అదే కనుక ఇప్పుడు మనం ఏబుల్టన్కి వచ్చేసేటప్పటికి ఏబుల్టన్లో సేమ్ అది ఆ సాంగ్ని మనం స్టెమ్ సపరేట్ చేయడానికి మనం ఆ ఫ్యూచర్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కూడా సేమ్ అడుగుతుంది అనమాట. వోకల్స్, డ్రమ్, తర్వాత బేస్ అండ్ అదర్. ఇక్కడ హై స్పీడా హై క్వాలిటీ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏది పెట్టినా సరే కూడా మీకు ఇది సాంగ్ అన్నది స్ప్లిట్ అన్నది జరుగుతుంది. ఇక్కడ లెట్ స్టార్ట్ ది సపరేట్ అనమాట. ఇక్కడ మీకు వార్నింగ్ అన్నది వచ్చింది. ఇక్కడ మీకు వార్నింగ్ ఏంటి? వార్నింగ్ స్టెమ్ ఏమని వచ్చింది? స్టెమ్ సెపరేషన్ విల్ బి రన్ స్లో డ్యూ టు ది నోన్ కంపాటబిలిటీ ఇష్యూ విత్ macOS 26.1. ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి కంపాటబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక మెసేజ్ వచ్చింది. మనం ఈ ప్రాసెస్ ఏమవుతుందంటే స్లో డౌన్ అవుతుంది అనమాట. కాబట్టి మనం అయినా సరే ఓకే అని ప్రెస్ చేద్దాం. ఓకే ప్రెస్ చేసిన తర్వాత లెట్ వీ కెన్ సీ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ అనమాట. చాలా టైం తీసుకుంటుంది, చాలా CPU కూడా రిసోర్సెస్ తీసుకుంటుంది అనమాట ఈ ఏబుల్టన్ లైవ్. లెట్ వెయిట్. మనకి లాజిక్ ప్రో అన్నది ఆల్మోస్ట్ మనకి ఏమైపోయిందంటే స్టెమ్ అన్నది సపరేషన్ అన్నది జరిగిపోయింది అనమాట. జరిగిపోయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వోకల్, ఇది డ్రమ్, బేస్, గిటార్, పియానో అండ్ అదర్స్ అనమాట. ఈ రీతిగా మనకి స్టెమ్ అన్నది సపరేట్ చేసి మనకి ఇచ్చింది లాజిక్ ప్రో. నేను మినిమైజ్ చేసాను ఈ స్టెమ్ని. ఏబుల్టన్ లైవ్ మనం తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. మనం టెస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ లాజిక్ ప్రో అన్నది వితిన్ 1 minute 26 seconds అంటే లెస్ దాన్ 1.5 minute మనకి ఏమైందంటే స్టెమ్ అన్నది సపరేషన్ అన్నది జరిగిపోయింది. కానీ ఏబుల్టన్ లైవ్ అన్నది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ తీసుకుంటాం. అంటే ఒక్క దాంట్లో మనం 4 tracks కింద మనం ఇచ్చాం కదా. మనం ఒక సాంగ్ ఎంటైర్ సాంగ్ని మనము 4 tracks కింద సపరేట్ చేయాలి అంటే ఈచ్ ట్రాక్ వచ్చేసేటప్పటికి ఆల్మోస్ట్ 12 to 15 minutes వరకు తీసుకుంటాం. అలా మనం 4 tracks మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత టైం అవుతుందో మనం అంతసేపు చాలా టైం అన్నది తీసుకుంటుంది అనమాట ఏబుల్టన్ లైవ్ అన్నది కంపేర్ టు లాజిక్ ప్రో. లాజిక్ అన్నది చాలా అడ్వాన్స్గా ఉంది. చాలా సాంగ్ని కూడా యాక్యురేట్గా స్ప్లిటింగ్ కూడా చేస్తుంది అనమాట. వోకల్స్గా, డ్రమ్స్కి, తర్వాత బేస్, తర్వాత పియానో, గిటార్ అన్నీ కూడా యాక్యురేట్గా ఆ సాంగ్లో ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఆ ఎలిమెంట్స్ కానీ ఆ ప్రతిదీ బెస్ట్గా సపరేట్ చేస్తుంది లాజిక్ ప్రో వచ్చేసేటప్పుడు. అదే ఏబుల్టన్
లైవ్ వచ్చేసేటప్పటికి డ్రమ్స్ ట్రాక్లో ఉన్నదేమో కీబోర్డ్లో కూడా కొన్ని యాడ్ అవుతున్నాయి, కొన్ని ఎలిమెంట్స్ డ్రమ్ ట్రాక్లో కూడా యాడ్ అవుతున్నాయి. ఆ 2 ట్రాక్స్ మనం అట్ ఎ టైం ప్లే చేస్తేనే మనకి ఫుల్ ప్లెజ్డ్ ఆ యొక్క సాంగ్ అన్నది లేదా ఫుల్ ప్లెజ్డ్ రిథమ్ అన్నది మనకు వస్తుంది అనమాట ఏబుల్టన్ లైవ్లో. ఆ యొక్క డిఫరెన్స్ అన్నది మనకి నేను ఒక 2 సిస్టమ్స్లో కూడా నేను చూశాను అనమాట. సేమ్ మ్యాక్లో కూడా చెక్ చేసి చూశాను, విండోస్లో కూడా చెక్ చేసి చూశాను. నాకు సేమ్ అట్లానే రిజల్ట్ వచ్చింది అనమాట. కాబట్టి మనం ఈ స్టెమ్ సెపరేషన్కి వచ్చేసేటప్పటికి ఏబుల్టన్ లైవ్ అన్నది అంత యాక్యురేట్గా అప్పుడే లేదనమాట. అంటే లాజిక్ ప్రోలో ఎప్పటి నుంచో ఉంది ఫ్యూచర్, చాలా దీన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడే వితిన్ లెస్ దాన్ 2 minutes ఆర్ లెస్ దాన్ 1.5 minutes దీన్ని మొత్తం ఎంటైర్ సాంగ్, ఈ సాంగ్ ఎంతైతే ఉందో ఎంటైర్ సాంగ్ మొత్తం ఇది స్ప్లిట్ చేసింది అనమాట. కానీ ఏబుల్టన్ లైవ్ అన్నది చాలా టైం తీసుకుంటుంది. మీరు చూసారా, మొత్తం ఎంటైర్ సాంగ్ అన్నది స్ప్లిట్ చేసింది అనమాట. లాజిక్ ప్రో వచ్చేసేటప్పటికి ఏబుల్టన్ లైవ్ చాలా టైం తీసుకుంటుంది. నేను ఫైనల్గా మీకు రిజల్ట్ కూడా నేను పెడతాను అనమాట. మీకు లాజిక్ ప్రోలో ఒక్కొక్క ట్రాక్ ఏ రీతిగా స్ప్లిట్ అయ్యింది, ఏబుల్టన్లో ఏ రీతిగా స్ప్లిట్ అయ్యింది అన్నది కూడా నేను చూపిస్తాను అనమాట. ఎందుకంటే నేను ఏబుల్టన్కి వచ్చేసేటప్పటికి అన్ని ట్రాక్స్ని చూపించకపోవచ్చు, ఎందుకంటే నేను ఈ యొక్క ప్రాసెసింగ్ చేసి స్టెమ్స్ సపరేషన్ అయ్యేటప్పటికి CPU లేకపోతే మన కంప్యూటర్ కూడా చాలా హై రిసోర్సెస్ అయ్యి హీట్ కూడా ఎక్కుతుంది అనమాట. అందుకోసమని నేను లిమిటెడ్ అంటే దాంట్లో ఉన్న సపరేషన్ అన్నది తగ్గించేసాను అనమాట. మనకి డ్రమ్స్ అండ్ కీస్ అండ్ వోకల్స్ ఆ రీతిగానే నేను సపరేట్ చేస్తున్నాను అనమాట. దాన్ని బట్టి మనం ఈ యొక్క రిజల్ట్స్ మనం చూసిన తర్వాత ఏది బెస్ట్ అన్నది మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి. సందడి, శ్రీ యేసు పుట్టాడని. ఫైనల్ థాట్స్ ఏంటి అంటే, మనకి ఈ స్టెమ్ సెపరేషన్ మనం చేయాలి అని మనం అనుకున్నట్లయితే ఈ ఏబుల్టన్ లైవ్ ఇంకా అంత పర్ఫెక్ట్ అవ్వలేదు అనమాట. ఏబుల్టన్ లైవ్లో నేను అనుకోవడం బట్టి ఏబుల్టన్ లైవ్ షుడ్ బి నీడ్స్ టు ఇంప్రూవైజ్ అనమాట. అది ఇంకా కొంచెం టైం పడుతుంది ఫర్ స్టెమ్ సెపరేషన్ అక్యురేట్గా ప్రొఫెషనల్గా ఆ సాంగ్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మిస్ అవ్వకుండా ఉండాలి అని మనం అనుకున్నట్లయితే, ఆ రీతిగా మనకి డీటెయిల్డ్ కావాలి అని అనుకుంటే గో విత్ లాజిక్ ప్రో అనమాట స్టెమ్ సెపరేషన్ ఫ్యూచర్ పరంగా. అలాగే మనకి మీరు ఏబుల్టన్ లైవ్లోనే చేయాలి అని అనుకుంటే ఐ కెన్ సే బెటర్ వెయిట్ ఫర్ సమ్ వర్షన్స్. ఇంకా కొద్ది వర్షన్స్ అది ఇంప్రూవైజ్ అయ్యేంత వరకు మనం ఏబుల్టన్ లైవ్ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి నేను ఈ వీడియోలో మీరు తెలుసుకున్నది ఏంటి అంటే, స్టెమ్ సెపరేషన్కి వచ్చేసేటప్పటికి ఏ సాఫ్ట్వేర్లో బాగుంది అంటే లాజిక్ ప్రోలో బాగుందని నేను చెప్తాను అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎనీ క్వరీస్ కానీ ఎనీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మా సోషల్స్లో మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్కి, అలాగే మా మెయిల్కి మీరు చేయండి. అలాగే డిస్కౌంట్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్. గాడ్ బ్లెస్.